ఇండస్ట్రీస్ను మీ వద్దకే ఈరోజు పిలవడం జరిగింది. మరి దీనికి అంతటికి కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి మీకు మగవాడికైతేనేమో ఉద్యోగం వస్తే పెళ్ళిళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉద్యోగం లేకపోతే పెళ్ళించే పరిస్థితి కూడా లేదు ఈ రోజులలో. మరి ఆడవాళ్ళు అయితే ఉద్యోగం వస్తే కుటుంబం మంచిగా నడుస్తుంది. మరి ఆ విధంగా ప్రయత్నం చేయాలి. మరి ఈ ఊర్లలోనేమో మీకు అందరికీ తెలుసు, డిగ్రీలు చదివి, బీటెక్లు చదివి, ఎంటెక్లు చదివి ఉపాధి హామీ పనిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మీకందరికీ ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చేసి, ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చేసి, మరి హనుమంతరావు గారు పరిగిలో కూడా కోఆర్డినేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడు, నెక్స్ట్ తాండూరులో కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న మట్టిలో మాణిక్యాలకి ఇక్కడ ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో, మీరు క్వాలిఫికేషన్ ఏమైనప్పటికీ సరైన ఉద్యోగం సరైన క్యాండిడేట్కి వచ్చే విధంగా ట్రైనింగ్ కూడా ఇచ్చి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కొన్ని వాళ్ళకు ట్రైనింగ్ లేకుంటే వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళకు వాళ్ళ యొక్క కంపెనీస్లలో జాబ్స్ వచ్చే విధంగా ఒక మంచి వివరణ చేసి మీ ముందుకు రావడం జరిగింది. మీకందరికీ నేను చెప్పేది ఒకటి, 5,000 ఉద్యోగాలు 70 కంపెనీలు ఈరోజు మీ ముందున్నాయి, మన ఈ ప్రాంగణంలో ఉన్నాయి. చాలా మంది ఉన్నత అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు, ఆ కంపెనీలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు రిక్రూట్మెంట్ చేయడానికి. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకు దొరకడం లేదని చెప్పి పరిగిలో జరిగినప్పుడు ఆ యొక్క కంక్లూడింగ్ రిమార్క్స్ లో ఏం చెప్పారంటే, మాకు ఉద్యోగాలు చాలా ఉన్నాయి కానీ మా ఉద్యోగాలకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ టాలెంట్ ఆ యొక్క అభ్యర్థుల దగ్గర దొరకడం లేదన్నది వాళ్ళు చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.